కల్లారా జరుగుతుంది కదా. సో జీవీ రెడ్డిని తొలగించారు తప్ప ఫైబర్ గిడ్లో వైసీపీ వాళ్ళ మీద చర్యలు ఏవి ఎక్కడున్నాయి? సో అందువల్ల ఇవన్నీ జరుగుతున్నప్పుడు చూస్తున్నప్పుడు తెలుగుదేశం శ్రేణుల నుంచి అసహనం మొదలైంది. అందువల్ల ఈ యాక్షన్ మొదలైంది. ఈ యాక్షన్ లాజికల్ ఎండ్కి రావాలి కదా. సరే ఏంటి విజయసాయి రెడ్డిని ఎడాపెడా వాయించేస్తున్నారు. ఒక పక్క వైసీపీ వాళ్ళు అయితే మరో పక్క అంబటి చింతకాయల విజయ్ కూడా ట్వీట్లతో. అంటే అంబటి వ్యతిరేకించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఆయన జగన్కు వ్యతిరేకంగా రోజు స్టేట్మెంట్ ఇస్తాడు కదా. ఎందుకంటే నెంబర్ 2 నుంచి నెంబర్ 2000 పడిపోయాడు కదా. సో అందువల్ల వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు వీళ్ళందరూ అటాక్ చేయడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన లిక్కర్ స్కామ్లో సగం మీరు సగం నేనిగా చెప్తా అంటున్నాడు. సో ఆయన జగన్మోహన్ రెడ్డి కేసుల చిట్టా అప్రూవర్గా మారి మొత్తం చెప్తాడా అనేటువంటి భయం పట్టుకున్నది. సో అందువల్ల వైసీపీ నేతలు అటాక్ చేయడంలో ఆశ్చర్యమేం లేదు. తెలుగుదేశం నాయకుడు మరి ఎందుకు అటాక్ చేస్తున్నారంటే బహుశా అక్కడ స్థానిక పంచాయతీ ఏమన్నా ఉంటే ఉండవచ్చేమో. ఉత్తరాంధ్ర కేసే కదా. సో ఇంకోటి కూడా ఏంటంటే బహుశా టీడీపీ వాళ్ళకు ఒక ఫీలర్ ఏమన్నా అందిందేమో. ఎందుకంటే ఈయన బీజేపీలో చేరి బీజేపీ ఎంపీగా ఎంపీగా రాడు అన్నామలై వచ్చేస్తున్నాడు అనుకోండి. సో మా అన్నామలై స్మృతి ఇరానీ వస్తుంది అనుకోండి. సో బీజేపీలో చేరుతారనేది టాక్. నేను ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్న కొంతమంది ముఖ్యులతో కూడా మాట్లాడితే వాళ్ళు ఏం రూల్ అవుట్ చేయడం లేదు, మోస్ట్ ప్రాబబ్లీ అంటున్నారు. ఇప్పుడు కూలింగ్ పీరియడ్లో ఉన్నాడు విజయసాయి రెడ్డి. కూలింగ్ పీరియడ్ ఏంటంటే ప్రభుత్వంలో ఒక శాఖలో 5 ఏళ్ళు పనిచేసే వ్యక్తి డిప్యుటేషన్ పైన ఇంకో శాఖకి వెళితే 5 ఏళ్ల తర్వాత 1 ఇయర్ ఖచ్చితంగా మళ్ళీ పేరెంట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. దానికి ఒక జీవో ఉంటుంది, దాన్ని కూలింగ్ పీరియడ్ అంటారు. అందువల్ల ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ డిప్యుటేషన్కి వెళ్ళచ్చు. ఇప్పుడు ఆయన వైసీపీ నాయకుడిగా రాజీనామా చేసి ఒక 1 ఇయర్ కూలింగ్ పీరియడ్ అయ్యాక, సో పాప ప్రక్షాళన జరిగిపోయాక, ప్రజలంతా మర్చిపోయాక విజయసాయి రెడ్డి A2 అన్నది అప్పుడు మెల్లగా బీజేపీ నాయకుడిగా మీకు వాషింగ్ పౌడర్ నిర్మా కదా కేసీఆర్ భాషలో చెప్పాలంటే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా బయటకు వస్తారు. అప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య విజయసాయి రెడ్డి కనబడవచ్చు రేపో మాపో మీకు. అందువల్ల ఆ పరిస్థితి వస్తుంది కనుక మీకు తెలుగుదేశం నుంచి విజయ్ లాంటి వాళ్ళు అటాక్ చేయొచ్చు. ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తే జనార్దన్ వ్యతిరేకించలేదా? సో వ్యతిరేకించే తప్పదు కదా. వీళ్ళు వచ్చి మీద కూర్చుంటుంటే వాళ్ళు ఏం చేయాలి మరి? సో ఈ వైసీపీ నాయకులు వచ్చి మీద కూర్చుంటే ఏం చేయాలి? ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి బాధపడలేదా? సో ఇవన్నీ తప్పదు కదా. సో అందువల్ల మీకు ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చినప్పుడు అనివార్యంగా ఆ పార్టీలో ఈ ఈ ఈ సమస్య మొదలవుతుంది. సో అందువల్ల బహుశా అదొక డైమెన్షన్ అయి ఉండవచ్చు, స్థానిక డైమెన్షన్. ఎందుకంటే బీజేపీ నుంచి వచ్చే లోగానే బీజేపీలోకి రాకుండా కూడా అడ్డుకోవాలి అనేది కూడా ఒక ఎత్తుగడగా కూడా ఉండవచ్చు. సో అందువల్ల పాలిటిక్స్ రకరకాలుగా ప్లే అవుతాయి కదా. సరే ఈ కసిరెడ్డి అవనియండి లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయ